ఫైర్ స్టోన్స్ వాళ్ళ కోసం గ్రాండ్ లాంచ్ 2.0 స్పెషల్ ఈవెంట్. 6 వస్తారు, అగ్గి పెడతారంట్రీ. అసలు అగ్గి మీద గుగ్గిల లెక్క బగ్గు అంటారంట్రీ. ఏం లేదు బొగ్గు, వచ్చినోళ్ళు వచ్చినట్టుగా. బాలయ్యబాబు గారి సినిమాలో పుట్టినోళ్ళు పుట్టినట్టుగా చచ్చిపోయారంట చూడు, ఆ టైప్లో వచ్చినోళ్ళు వచ్చినట్టే. ఒకలేనుకోవాలి వారానికి ఒకరికి ఇద్దరు పోతురు. ఒర్రే ఇది ఎక్కడ వేసాం రా నాయన అంటే ఇవాళ చూస్తే క్లీన్ స్వీప్. వచ్చిన వాళ్ళని ఒక్క వారం రోజులు నామినేషన్లకు రాకుండా బిగ్ బాస్ మామ కాపాడిండు. కానీ ఆ వారం కాపాడకపోతే ఆ వారం నుంచి మొదలయ్యేది జాతర. బండి వెనక బండి కట్టి మేము 6 బళ్ళు కట్టి ఒకరు పోతాం అంటే ఒకటే బండ్లు ఇద్దరికి పోతారు. 6 బళ్ళు లేవు, షార్టేజ్ ఉన్నాయి, 4 బళ్ళు. ఒక బండ్లు ఇద్దరికి పోయిర్రు అయ్యా. ఫస్ట్ నామినేషన్లకి వీళ్ళు వచ్చిన మొదటి వారమే సోషల్ మీడియా ప్రభంజనం మా రమ్య చిట్టి పికిల్స్ బాయే. 2వ వారానికి ఒకరు డెంగ్యూ వచ్చి బాయే, ఇంకోళ్ళు నాకు బర్త్డే ఉందని బాయే. ఊరియా ఇది ఎక్కడ వేసావు, బర్త్డే కూడా పోతారా? పోతాం మా ఇష్టం, నాకు రావాలనుకున్నప్పుడు వస్తా, నేను పోవాలనుకున్నప్పుడు పోతా అని చెప్పి అక్క బయటకు వచ్చి. ఇక అటెన్కా అవుతారా అంటే ఒక్కళ్ళన్నా అవుతారేమో అనుకుంటలే, నేను పోతా అని చెప్పి సాయిబాయ్. ఇప్పుడు చూస్తా అంటే ఇక మిగిలిన ఇద్దరు లింగులిటుకుమంటా ఉన్నారు కదా అంటే వాళ్ళు వీళ్ళంతా కుటుంబం, అన్నగారి కుటుంబం ఉంది, మనం ఈ కుటుంబంలో మనం బయట అవుటర్స్ వచ్చినామా, వీళ్ళ ఫ్యామిలీలో వచ్చి 4 రోజులు గడిపినా టైంపాస్కి చుట్టాలు వస్తారు పోతారు అంతే. ఇక్కడ పర్మనెంట్గా ఉండడానికి ఏమన్నా వచ్చినోడు మనవాడా కాదు కదా, మనవాడా కాదు కదా, వచ్చిరు చూసిరు పోతున్నట్టే. అంతా ఈ లోపల ఉన్న అన్నగారి కుటుంబంని, అక్కగారి కుటుంబంని, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అలా పలకరించి చుట్టం చూపుకి వచ్చి చూసిపోయేటోళ్ళు ఉన్నారు తప్ప ఉండేటోళ్ళు లేరు. అందరు అయిపోయాయి. వీళ్ళు ఫైర్ స్టోన్సే, వచ్చిన వాళ్ళు ఫైర్ స్టోన్సే, కానీ లోపల ఉన్న ఏంటిది ఫైర్ ఇంజన్లు. మామూలు కాదు, కన్నీళ్ళతో చల్లారుస్తారు వీళ్ళ మంటని, అంత రేంజ్లో ఏడుతారు. మొత్తం కుటుంబాల అనుబంధాల మధ్యలో నీళ్ళు గారుతుంటే ఆ నీళ్ళలో వీళ్ళు చల్లబడిపోయారు. మొత్తం ఫైర్ స్టోన్స్ మీద వాటర్ కొట్టేసారు, కన్నీటి వాటర్ కొట్టారు, దెబ్బకి చల్లబడరు. అయిపోయా. ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ పాటికి అర్థమైంది అని అనుకుంటానా. అర్థం కాకపోతే ఫుల్ వీడియో మన యూట్యూబ్లో ఉన్నది, దానికి సంబంధించిన లింక్ మన ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ అకౌంట్లో ఉన్నది, లేదంటే మన బయోలో ఉన్నది ఛానల్ లింకు, పోయి చూడొచ్చు. నాకు తెలిసి బిగ్ బాస్ మా స్కెచ్ చేయండి తెలుసా నైస్గా. ఈ ఫ్యామిలీ వీక్ వస్తుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఏంటంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీని చూస్తే జరసేపు చూస్తారు, లేదంటే చూడరు. అందుకే కదా నిన్న కనీసం ఆ గౌరవ్ది, ఆ నిఖిల్ది ఫోటోలు కూడా చూపించలే, ఎందుకంటే వాళ్ళకి కనెక్ట్ కారు కదా అని చెప్పి వదిలేసారు. కనెక్ట్ అయ్యేటోళ్ళకే ప్రోమో వేసారు, మిగతా వాళ్ళకి ప్రోమో కూడా వేయలే. ఇక వీళ్ళని పెట్టుకున్నా కానీ సబ్ టైటిల్స్ చూపించాలి. ఒకరేమో మలయాళం ఫ్యామిలీ వస్తుంది, ఒకరేమో హిందీ ఫ్యామిలీ వస్తుంది. వీళ్ళకి సబ్ టైటిల్స్ చూపించి సంబరపడే బదులు వీళ్ళని ఇంటికి పంపించి గౌరవ్ని నిఖిల్ని ఇంటికి పంపించేసినాం అనుకో, మనం ప్రశాంతంగా తెలుగులో చూసుకోవచ్చులే ఫ్యామిలీ కన్నా కాన్సెప్ట్ ఫామ్ చేసినామో అని అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయరు.